నారాయణపేట చాలా శాంతియుతమైన జిల్లా అన్నారు హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి. ఇక్కడ మేజర్ సంఘటనలు జరగలేదని చెప్పారు. మక్తలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాన్ని జస్టిస్ అనిల్తో కలిసి ప్రారంభించారు మాధవీదేవి. ఇన్నేళ్లుగా నారాయణపేటలో కోర్టు లేకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణించి తీవ్ర ఇబ్బంది పడేవారని చెప్పారు. కోర్టు నిర్మాణంతో జిల్లా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆశించారు. కోర్టు ప్రారంభోత్సవంతో జిల్లాలో పండుగ వాతావరణం ఏర్పడిందని తెలిపారు జస్టిస్ అనిల్. ఇక యువత డబ్బు కోసం పాటు పడకుండా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. Yes, and it was named after His Holiness Sri 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 Swami Vittalananda Saraswati, and that means that it is a blessed place. So, coming back to the issue of this court, see, it is the duty of every administration to give good governance to the entire citizens of the country. As a part of good governance, the state has its own responsibilities. And judiciary being one of the wings of the state, it has to reach to the nook and corners of every village, every district, every state in the country to see that justice is delivered at a particular point of time, especially at the doorstep in remote areas. Because I was told, just in his speech the SP was delivering, this place has got a very good conviction rate, if I am not mistaken. That means the advocates here are the state, which is a major act. My friends are laughing here, but still, that one. And I expect that all the stakeholders in this particular court will have that spirit to continue. Maktal is an assembly constituency or mandal headquarter. కానీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయినందువల్ల అండ్ ఇక్కడ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరిగింది. కాబట్టి ప్రజలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉండే అవకాశం ఉంది. సమస్యల పరిష్కారానికి కోర్టుల అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నారాయణపేట వెళ్లాల్సి వస్తూ ఉండింది. ఎన్నాళ్ళు అక్కడ న్యాయం పొందారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం యొక్క పాలసీ, జ్యుడిషియరీ యొక్క పాలసీ ఏంటంటే జస్టిస్ టు ద డోర్ స్టెప్.